నమస్తే, వెల్కమ్ టు G9 టీవీ. నేను స్వాతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభం. సిజేఐ తెలంగాణ మంత్రులు హాజరు. సీఎం కేసీఆర్ కు ఎన్వి రమణ ధన్యవాదాలు. తన కలను 3 నెలల్లో సాకారం చేశారంటూ కితాబు. పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్ రెడ్డి అల్పాహారం. కరోనా టైంలో ఉత్తమ సేవలు అందించారంటూ ప్రశంస. అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం. తెలుగు ప్రజలకు సీఎం జగన్ పండుగ శుభాకాంక్షలు. గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పీసీసీ రేవంత్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ హైదరాబాద్ చరిత్రలో ఈ రోజు గొప్ప దినంగా నిలిచిపోతుందని ఎన్వి రమణ తెలిపారు. 3 నెలల సమయంలోనే తన కల నిజమవుతుందని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. తన కల నిజమయ్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, సీజే హిమా కోహ్లీకి ఆయన థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్ లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్, దుబాయ్లో ఆర్బిట్రేషన్ సెంటర్లను చూసి భారత్లో ఇది ఉండాలని సీజేఐ స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. సెంటర్లో త్వరలోనే పనులు ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. Where Hyderabad today becomes the first Indian city to have taken the lead on setting up an international arbitration and mediation center. It's a matter of pride, privilege and honor. The Honorable Chief Justice of India, Justice N.V. Ramana Garu, in fact this was his brainchild. Sir, we are indebted to you, grateful to you forever for having thought of Hyderabad for this wonderful opportunity. నిజంగా ఇది మాకు గర్వకారణం సార్. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే నేను చీఫ్ జస్టిస్ గారితో కూడా ఇప్పుడే అంటా ఉన్నాను, హిమా కోహ్లీ గారితో, 3 న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో తెలుగువారు ఈ సందర్భంగా కొలువు తీరిన వేళ హైదరాబాద్కి ఈ అవకాశం రావడం అనేది నిజంగా ఈ నగరం యొక్క అదృష్టం, గర్వకారణం అని చెప్పి కూడా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్, యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, I meet a lot of investors across the world. That's my job. When we go and meet investors, we talk about 3 things. We talk about ease of doing business. We also talk about all the incentives we offer. We talk about how the state of Telangana and particularly the city of Hyderabad is very conducive to doing business. So, but what I've learned in the last 7 years is, it is not just ease of entry into a state or a country. It's also ease of exit. Endukante, while we start off with the best of intentions when we start a new enterprise, and as part of that we offer many things, it's equally important that the cost of doing business and the quality of doing business are also taken very seriously by the state and the central governments. Now, the cost of doing business will obviously increase significantly if there is no dispute redressal mechanism in place in case of a litigation. And what we are offering today through this International Center of Arbitration and Mediation is just that. I believe with India under the leadership of our Honorable Prime Minister and the state of Telangana under the leadership of our Honorable Chief Minister have really made a rapid progress in terms of attracting foreign direct investment and also attracting a lot of local investment as well. But what would make it really easy for all the business houses, for the industry captains, is if they get their disputes redressed very, very quickly in an amicable manner without having to actually wait for several years in a court of law. So my compliments to you, sir, on this wonderful thought. మీరు సింగపూర్లో, తర్వాత దుబాయ్లో ఈ జరుగుతున్న కార్యక్రమాలు చూసి భారతదేశంలో ఇట్లాంటిది ఎందుకు ఉండకూడదు అని మీరు ఆలోచించి మీ అంతటా మీరే చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ప్రస్తావించి వారు వెంటనే మీ సూచనకు స్పందించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక శుభ సందర్భాన, నిజానికి ఈరోజు మంచి ముహూర్తం సార్, అందుకే చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. ఈ శుభ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి తొందరలోనే ఈ సెంటర్ ఫలవంతం కావాలని, తొందరలోనే మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలని, అది కూడా మరి అతి త్వరలో జరగాలని కోరుకుంటూ, దానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని, పూర్తి సహకారం అందిస్తుందని మీ ఆదేశానుసారం తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరింది. స్థానిక చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు పొందిన మెరుగు మారుతమ్మ ఇంట్లో ఆయన అల్పాహారం చేశారు. అనంతరం ఆమెను సన్మానించారు. కరోనా పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా ఆమె విధులు నిర్వహించారని కొనియాడారు. కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలని సూచించారాయన. చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ ను ప్రధాని త్వరలో ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. హత్యకు గురైన రమ్య తండ్రిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. తన చిన్నారికి జరిగిన అన్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తున్న తండ్రికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని, న్యాయం కోసం పోరాటం చేద్దామంటూ భరోసానిచ్చారు. మరోవైపు గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక తండ్రిని లోకేష్ పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దని, పాపకి మంచి వైద్యం చేయించమని చెప్పారు. నిందితుల్ని శిక్షించే వరకు పోరాడదామని అభయమిచ్చారు. తనకు అన్ని విధాలా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు లోకేష్. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన వనరు అని సీఎం జగన్ నమ్ముతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తూ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. జగనన్న విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ కూడా వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా మొత్తం పిల్లల కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి, వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయటం ఎంత అన్యాయం. ఇస్లాం మత పునర్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ మొహరం పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ పవిత్రమైన సంతాప దినాలు రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు సీఎం జగన్. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం జగన్నాథపురంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగన్నాథపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో గొడవ రావడంతో ఇరు వర్గీయులు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. కారణం లేకుండా గొడవలు పడటం ఏ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు. చదువు వస్తే ఒదిగి ఉండాలి తప్ప పదవి మదాన్ని ప్రజల మీద ఉపయోగిస్తే మాత్రం చాలా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కరెక్ట్ కాదు. ఒకే కమ్యూనిటీ అయ్యండి ఇలా కొట్టుకుని హాస్పిటల్ పాలయ్యి ఇలాంటి కరోనా సమయంలో ఎవరికాళ్ళు స్వీయ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సమయంలో ఇలా బిహేవ్ చేయడం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదని చెప్పి దీన్ని ఖండిస్తాం. కేవలం తెదేపి శ్రేణులు అని చెప్పి దాడి చేశారు సార్. టీడీపీ పార్టీ వాళ్ళని చెప్పి టీడీపీ వైఎస్ఆర్ అనేది కాదు నేను మాట్లాడుతుంది. ఇక్కడ ఏదేమైనా సరైనటువంటి రీజన్ లేకుండా కూడా గొడవలు పడుతున్నారు. ఒక మహనీయుడు అంబేద్కర్ గారి స్టాట్యూ విషయంలో మాట్లాడుకుంటానికి పిలిచి దానికాడ గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికి గాను అని రాత్రి ఒక ఆమెను కొట్టారు. పొద్దున కూడా వస్తే అమ్మ ఒక చట్టం దాన్ని పని చేస్తే మీరు తొందరపడద్దని చెప్పాను. నా దగ్గరికి వస్తే నేను గొడవలు పడమని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, చేయను కూడా. ఇది సంస్కారం కాదు. భగవంతుడే ఒక వేరే కారణంతో జనాన్ని తీసుకెళ్ళిపోతున్న ఇటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గొడవలు పడటం ఎంత మట్టికి సమంజసం. మా పార్టీ వాళ్ళైనా నేను గొడవలు పడమని నేను అంటున్నా. తప్పు ఎవరిదైనా తప్పే. మనం ఎవరి కావడం బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత సమయంలో ఇలా చేయటం అనేది పద్ధతి కాదు అనేది చెప్తున్నాం. ఇలా కొట్టడం, అందులో మహిళని ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం, దాడి చేయడం చాలా దారుణం. పరాకాష్ఠకి ఇది ఒక నిదర్శనం.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండల కేంద్రంలో మొహరం పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పీర్ల నిమజ్జనం కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో జగనన్న పల్లె ప్రగతి పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వజ్రకిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మళ్ళీ అంటే పోయినసారి వచ్చినవి కొంతవరకు చేయగలిగారు, కొంత చేయలేకపోయారు. ఆ డబ్బు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను, మళ్ళీ మనకి నిధులు వస్తాయి. నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు జరుగుతూ ఉంది. అలాగే లైట్లు లేవనేది చెప్పి అన్నారు. సర్పంచ్ గారు మీరేంటి లైట్లు ఎందుకు లేవు? ఈ 2 రోజులు సర్పంచ్ గారు చెప్పారు కదా, 2 రోజులు కాదు 4 వారం రోజులు చూడండి. వారం రోజుల్లో అది అవ్వకపోతే మళ్ళీ నా దగ్గరికి రండి. నేను ఎక్కడ ఈ పల్లె ప్రగతి జగనన్న పల్లె ప్రగతి పరిష్కార వేదిక అనే కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చడం జరిగింది. అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి పల్లెల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ, పల్లెల్లో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలను కానీ ఒకసారి సమీక్షించడమే కాదు, అలాగే ఇంకెవరికైనా సరే సంక్షేమ ఫలాలు అందకపోతే వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి, ముఖ్యంగా మరి నేను నియోజకవర్గంలోనే ఉంటున్నా కానీ చాలా మంది సామాన్య ప్రజలు మరి నన్ను చేరలేకపోతా ఉన్నారు, నా ఆఫీస్కి రాలేకపోతా ఉన్నారు. అందుకని నేనే ప్రజల దగ్గరికి వచ్చి నేరుగా ప్రజలతో మాట్లాడి ప్రజలకి ఇంకేదైనా సరే మరి అవసరాలుంటే, గ్రామానికి అవసరాలుంటే, మరి ప్రజలకు ఇంకేమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా విందామని నేను వచ్చాను. నేను ఈరోజు మీతో మాట్లాడి నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, మీ దగ్గర నుంచి నేను విందాం. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. స్కూల్లో విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం బాగుంటుందా? గుడ్డు పెడతారా? గుడ్డు పెడతారా?
స్కూల్ బాత్రూమ్ కాదు రేపు మీరు ఒకసారి రండి. అమ్మగారు నేను ఎమ్మెల్యేనే నెంబర్ ఈ నెంబర్ కూడా నాదే ఈ నెంబర్ నాదే అదే ఈ స్కూలు ఇన్కమ్ ఉంది మొత్తం అంతా ఎక్కడికక్కడ అయిపోయింది మొత్తం చూసి ఏమీ లేదు ఇక్కడ అలా టైల్ మన వాకింగ్ ఇది కూడా టైల్స్ కూడా వేయలేదు మీరు వచ్చారా ఇప్పుడు రాలేదండి మీరు అయ్యవారం స్కూల్ చూసారా అయ్యవారం యూపీ 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 8 సార్లు వచ్చే మరి ఇంకా ఎక్కడెక్కడ ఉంది మరి ఈ ఫ్లోర్ కూడా వెళ్ళేసి ఎవరికైనా ఫ్లోర్ కూడా వెళ్ళి మరి ఇలా ఏం చేశారు ఇక్కడ కదా లోపల అసలు ఏమీ అవ్వలేదు. వెనక పక్క కూడా మీకు మీరు చూడండి మీకు మామూలు వీడియో చేసుకుని మొత్తం ఎక్కడెక్కడ ఉంది బ్లాక్ బోర్డ్స్ కూడా లేవు బ్లాక్ బోర్డ్ గ్రీన్ బోర్డ్స్ కింద పాడేస్తున్నాయి ఇక్కడ అసలు ఏం అవ్వలేదు. కింద పాడేసుకున్నాయండి బిగించలేదు ఏం పెట్టలేదు ఇంకా ఇదే ఈ మోన్ అంతా ఏమో బాత్రూమ్కి వెళ్తే పిల్లలకి వెళ్తారు ఇప్పుడు బాత్రూమ్కి ఎలా ఇచ్చేళ్తారు చూసారు ఇది మరి కూడా చూడండి అలా కాదు నేను అడిగి రాళ్ళు ఎలా పరిస్థితి ఉంది వీళ్ళు ఎలాగెళ్తారు బాత్రూమ్కి వాళ్ళు ఎలా చెక్ చేశారు పాత ఇచ్చాము కదా సార్ మొత్తం అదే ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్కి మట్టిపోయిస్తే కానీ అవ్వదు మట్టిపోయింది కదా 10 ఇక్కడ ఊరికి మట్టి కదండి పట్టుకు మాడదు దానికి ఎక్కడ లోపలికి ప్రాజెక్ట్స్ యూజ్ లేదండి ఇంకా మరి స్టార్ట్ అయింది 16 దగ్గర స్కూల్ స్టార్ట్ అయింది సెకండ్ ఫేజ్ అవుతున్నాయి సెకండ్ ఫేజ్ కూడా అవుతున్నాయి మరి అన్నప్పుడు మరి ఇప్పుడు ఎలా చూడండి సార్ మీరు లోపల ఏ యూజ్ చూడాలి చెప్పండి సార్ మాట్లాడతాం ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై నియోజకవర్గ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ద్వారా ప్రజలతో మమేకమవుతున్న మల్లాది విష్ణుని చూసి ఓర్వలేకే బోండా ఉమా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ లో మళ్ళీ ఓట్ల కోసం మోహన్ రంగారావు గారు గుర్తుకొచ్చారు. అక్కడ ఏదో స్థలం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా మరి అక్కడ ఏ పర్మిషన్ లేకపోకుండా కాపు కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పేసి అక్కడ స్థలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అది పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయలేదు బోండా ఉమామహేశ్వరరావు గారు? మరి వాళ్ళ రోజున విష్ణు గారిని అంటం జరుగుతుంది. మరి కాపులంటే విష్ణు గారికి ఇష్టం లేదు, నాకు ఎంతో ఇష్టం అని అంటారు. మేమందరం అప్పుడు గతంలో కార్పొరేటర్గా టీడీపీలో ఉన్నప్పుడు మరి రంగా గారికి విగ్రహం అక్కడ పెడదాము మరి పైపు రోడ్ జంక్షన్లో. ఇక్కడ రంగా గారు వరదలు వర్షాలు అవన్నీ కూడా వస్తే ఎంతోమంది పేద ప్రజలు ఆదుకోవడం ఉంది, పార్టీకి ఎంతో మైలేజ్ వస్తుందంటే అది నేను పెడితే ఇంకో వాళ్ళకి పేరు వస్తుంది అని చెప్పేసి రంగా గారు బొమ్మ పెట్టకోకుండా అడ్డుపడింది బోండా ఉమామహేశ్వరరావు గారు కాదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నిత్యం అతనితో 6 సంవత్సరాలు నేను ఉండటం జరిగింది. మరి ఇవాళ విష్ణు గారు గుడ్ మార్నింగ్ విజయవాడ తిరిగే కార్యక్రమంలో మరి విష్ణు గారిని ఆయన ఏ బిల్లింగ్ చేస్తున్నారు ఏంటని అని ఎంక్వైరీ చేస్తూ ఆ వెనకాల వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చూస్తున్నారని. మరి ఇదే బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక వస్త్ర దుకాణానికి మరి పర్మిషన్ ఇప్పించి యువ వస్త్రాలలో ఇరుక్కొని ఆ రోజు నారాయణ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. అలాగే మధురా నగర్ కానీ అలాగే ఒక కార్పొరేటర్ గారు కూడా చనిపోవడానికి ఈ బిల్డింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది మరి బాండ్లు అమ్ముకుని కూడా ఒక కార్పొరేటర్ కూడా చనిపోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అడగడం జరిగింది. అలాగే ఇంకొకటి అని అంటున్నారు మల్లాది విష్ణు గారు ప్రతిరోజు జనాల్లో ఉండటం చూసి ఓర్చుకోలేక ఈయన 2014లో టికెట్ రాలేదని చెప్పేసి 2014లోనే
వైసీపీలో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్లో మంత్రాలు జరిపారు. అలాగే 2019లో కూడా టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే పార్టీలోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. పార్టీ క్యాడరు వెళ్ళడానికి వీల్లేదు అది అడ్డుపడ్డారు. ఆ తర్వాత పార్టీలో ఓడిపోయిన తర్వాత నేను అందుబాటులో లేకపోకుండా బంగీ జంపు చేస్తూ వెళ్ళేసేసి అక్కడి నుంచి మరి పార్టీ మారడానికి పార్టీ పెద్దలతో మరి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో తిరుపతిలో కాళ్ళు పట్టుకొని మంత్రాలు జరపడం జరిగింది. ఇది యథార్థం కాదా? పార్టీ క్యాడర్ మొత్తానికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు మొత్తానికి తెలుసు. ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో నిత్యం పార్టీ క్యాడర్ భయపడిపోతా ఉంది. అలాంటి వాళ్ళు కాదు విష్ణు గారు. మరి మీరు విష్ణు గారు 26 ఆయన 2014లో 27 ఓట్లతో గెలిచారని అంటున్నారు. విష్ణు గారు వైసీపీ పార్టీలో పోటీ చేయలేదు. ఈ సందర్భంలో కూడా గుర్తు చేసుకోమని మరి బొండం మహేశ్వర గారికి తెలియపరుస్తామన్నారు. అలాగే ఆయన 2019లో కార్పొరేటర్కి 2019లో 14 అమ్ముకోవటం కానీ 2019లో కార్పొరేషన్ టికెట్లు అమ్ముకోవటం కానీ మరి అలాగే 2019లో కార్పొరేషన్లో ఓడిపోయిన తర్వాత ఇంటి దగ్గర మాజీ సీఎం ఫోటోలు గిట్టోలన్నీ తీసేయడం అనేది కూడా ఆ పార్టీ క్యాడర్ మొత్తం తెలుసు. వాళ్ళందరూ కూడా వాళ్ళు విమర్శించుకుంటా ఉన్నారు. మళ్ళీ వైసీపీలో జాయిన్ వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉన్నందుకు కాళ్ళు పట్టుకొని తిరిగి మళ్ళీ గత్యంతరం లేక మరి మల్లాది విష్ణు గారిని విమర్శించడం జరుగుతూ ఉంది. ఇటువంటి విమర్శలకి తాటాకు చప్పులకి మరి చింతకాయలు రావాలని కూడా తెలియపరుస్తున్నాము. మీసం మెలేసి చెప్తామని అన్నారు, పౌరుషం ఉందని అంటున్నాడు. ఏ పౌరుషం ఉంది నీకు? ఏ పౌరుషం ఉందో మరి పార్టీ క్యాడర్ తెలుసు, నాకు తెలుసు. నేను మీ వెనకాల తిరిగాను. ఎస్సీల కళ్యాణ మండపం బోధాల ఆస్తున్నామని చెప్పి బిల్ అప్లికేషన్లో ప్రతి డివిజన్కి ప్రతి కార్పొరేటర్కి బొండం మహేశ్వర పంపించడం జరిగింది. ఆ అప్లికేషన్లన్నీ కూడా అమ్ముకోమని చెప్పి చెప్పడంతో కార్పొరేటర్లందరూ కూడా అమ్ముకోవడం, ఆ డివిజన్కి ఆయన వచ్చినప్పుడు బ్యానర్లు కడతాం, అవన్నీ కూడా చేస్తామంటే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకోకుండా అక్కడ ఇల్లు లేకపోకుండా కూడా చేయడం జరిగింది. అదే కానీ ఈ కోవిడ్ కరోనా లేకపోకుండా ఉంటే ఆయన పుణ్యం అంట కొంతమంది కార్పొరేటర్లు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. మరి గెలిచిన దగ్గర నుంచి ఓడిపోయిన దగ్గర నుంచి అతను 2019 ఓడిపోయిన దగ్గర నుంచి కంటికి కనపడకోకుండా వెళ్ళిపోయి కరోనా ప్రజలు అలో లక్ష్మణ అని అల్లాడుతూ ఉంటుంటే మరి మల్లాది విష్ణు గారు నిత్యం మరి కరోనాలో ఉండే కార్పొరేట్ అభ్యర్థులు కానీ మరి విష్ణు గారు కానీ అందరూ కూడా అండగా ఉండి డివిజన్లో సేవ చేయడం జరిగింది. నీకు వైసీపీలో స్థానం లేకపోకుండా వైసీపీలోకి నువ్వు వస్తానంటే అందరూ అడ్డుపడటం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కానీ ఎవరు రానిపోకుండా నీకు గత్యంతరం లేకోకుండా మొన్నటిదాకా ఇంట్లో పండుకొని జనాల బాగోగులు చూడకోకుండా ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తుండేసరికి మళ్ళీ నీ నోరు ఒక గోండాలాగా నీ నోరు మాట్లాడుతూ ప్రజలను గారడి రామా టాక్స్ దగ్గర ఒక బాబు రూపాయి ఒక బాబు ₹10 అని చెప్పేసి రామా టాక్స్ దగ్గర గ్యారంటీ చేస్తామంటే గుడ్లో నుంచి డబ్బులు పడతా ఉంటాయి. అలాగా నీ మాటల గారడీకి ఎవరు కూడా ఇక్కడ జనాలు డివిజన్ ప్రజలు నియోజకవర్గంలో ఇన్నే వాళ్ళు కూడా లేరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మణిక్కం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తదితర నాయకులు పాల్గొన్నారు. హలో సార్, అరే సైడ్ వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తనకు పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన సోదరి షర్మిలకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఇవాళ విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే సమావేశానికి 15 పార్టీలకు చెందిన నాయకులు పాల్గొనున్నారు. ఈ భేటీ ఇవాళ సాయంత్రం జరగనుంది. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్,
ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు. ఆమ్ ఆద్మీ, బహుజన్ సమాజ్ పార్టీలకు ఆహ్వానం అందలేదు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కొండపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వరలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు అమ్మవారి దేవాలయాలకు వరలక్ష్మి వ్రత శోభ సంతరించుకుంది. భక్తులతో రాష్ట్రంలోని పలు ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వన్నేపూడి గ్రామంలోని పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దాదాపు చేతికి వచ్చిన 150 ఎకరాల పంట నీట మునిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G9 TV.